లక్కీ మేడం గారు, చెప్పండి. లక్కీ ఆంటీ గారు, చెప్పండి. మీ మంత్లీ ఇన్కమ్ ఎంత? చెప్పలేనండి. నాకు ఎంత వస్తుంది అంత వస్తుంది అని రూబాబుగా చెప్పే అంత అయితే నాకు రాదు. ఈరోజు షూట్ ఉందనుకోండి 2000 రావచ్చు, 3000 రావచ్చు, 1000 రూపాయలు కూడా రావచ్చు. అంటే ఇప్పుడు మీ లైఫ్ మొత్తం షూట్ మీదే డిపెండ్ అయి ఉందా? అంతేనండి. సర్టన్ టైం షూట్ ఆగిపోయింది అనుకోండి, ఆఫర్స్ లేవనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు ప్రెజెంట్ షూట్స్ లేవు, ఆఫర్స్ ఆగిపోయినాయి, అందుకే యూట్యూబ్ చేసుకుంటున్నాను. నేను కొత్తగా నాకు ఛానల్ పెట్టుకున్నాను, నా యూట్యూబ్ ఛానల్ చేసుకుంటున్నాను. ఏమైనా అదర్ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పిలిచారు అనుకోండి, అలానే ఇంత పేమెంట్ వెళ్తాను చేసుకుంటూ వస్తాను. ఓకే. సో రీసెంట్గా మీది కొన్ని ప్రాంక్ వీడియోస్ వైరల్ అయినాయి మేడం, లైక్ అది యుఎస్ వెంకీ విత్ అవునండి ఆంటీ లవర్స్. దానికి బిఫోర్ మీ చాలా వీడియోలు ఉన్నాయి, అవునాయి, దాని తర్వాత కూడా చాలా ఉన్నాయి. కానీ ఆ అబ్బాయితో వీడియోలు చేసినప్పటి నుంచే లక్కీ ఆంటీ అనే పర్సన్ బయట తెలిసింది. అవును. సో ఆ వీడియోస్కి రీజన్ ఏంటంటే, ఆ వీడియోల వల్లనే తెలియడానికి రీజన్? ఒకప్పుడు రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ లక్కీ అంటే తెలుసండి, తర్వాత ఆపేసాం రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్. జనాలకి నేను ఎన్నో మంచి వీడియోలు చేశాను. చలికాలంలో బ్లాంకెట్లు పంచాను, వర్షాకాలంలో రెయిన్ కోట్లు పంచాను, రోడ్ల మీద ఉన్న వాళ్ళకి ఫుడ్ తీసుకెళ్ళి పంచాను, ఎన్నో పెట్టానండి వీడియోలు. జనాలకు అవేవి ఎక్కలేదు. సడన్గా యుఎస్ వెంకీ అని ఒక అబ్బాయి వచ్చాడు. అంతకుముందు ఆ అబ్బాయి ఫ్రాంక్ వీడియో, యూఎస్ వెళ్ళకముందు నాతో ఫ్రాంక్ వీడియో చేశాడు. బాగా వెళ్ళింది ఆంటీ అని చెప్పి నాకు కాల్ చేసి, మళ్ళీ ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం ఆంటీ లవర్ బాయ్ కంటెంట్ అన్నాడు. ఓకే నాన్న చేద్దామన్నా. చేసాం. జనాలకి ఏమి ఇష్టం? మంచి చేయడము, నీతిగా ఉండడం, నిజాయితీగా ఉండడం జనాలకి ఇష్టం లేదు. సభ్య సమాజానికి ఏమి నేర్పుతున్నావు అని కొంతమంది పత్తి గింజలు కామెంట్లు పెడతారు. ఆ పత్తి గింజలకి ఏమి ఇష్టం? గుడ్డలు ఇప్పుకోవడం ఇష్టం, ఒకరితో గిల్లించుకోవడం ఇష్టం, ఒకటి మీద ఎక్కడం ఇష్టం, అలాంటివే ఎంకరేజ్ చేశారు. ఓకే. ఇప్పుడు యుఎస్ వెంకీ వచ్చాడు, ఆంటీ లవర్ బాయ్ కంటెంట్ అనగా టక్కమని లేపారు. అంతకుముందు నేను చేశాను, లేపారా? ఇప్పుడు ఇన్స్టాలో చూడండి, నేను మంచిగా హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అని వీడియో పెట్టాను అనుకోండి, అది 5000, 7000, 10,000 దాకా ఉంటుంది. అదే నేను ఇలాగైపోయి ఒక టీషర్ట్ వేసి అన్నాను అనుకోండి, వెళ్తుంది లక్షలకి. సో ఇక్కడ ప్రాబ్లం ఎవరిది? చేసేవాళ్ళదా చూసేవాళ్ళదా? చూసేవాళ్ళది. చేసేవాళ్ళది కాదు, చూసేవాళ్ళది. ఎందుకంటే జనం ఏది ఎంకరేజ్మెంట్ చేస్తారో, ప్రజలకి ఏది ఇష్టమో ఆ ఎంటర్టైన్మెంట్ మేము ఇస్తాం. జనాలకు అది ఇష్టం. ఇప్పుడు ఈ నిన్నే చూడండి, అంతకుముందు వీడియోలు పెట్టాను, అవి ఏం పెద్దగా వెళ్ళా. ఉదయం పెట్టాను, సాయంత్రంకి 2 లక్షలు పోయింది వీడియో. ఎందుకు పోయింది? నిన్న మొన్న ఏం వీడియో పెట్టారు, ఎందుకు పోలేదు? అదే అంటున్నా సార్. ఇప్పుడు ఏంటంటే మంచి చేసామనుకోండి, ఏదో కామెడీ పెడతాను, నేను ఒక్కరిదాన్ని ఉన్నదో లేకపోతే లేడీస్ ఉన్నదో పెడతాను, వెళ్ళదు. అక్కడ ఎవడో ఒకడు ఉన్నాడు అనుకోండి, ఆడి మీద కాలేసి చెయ్యేసి ముద్దు పెట్టి ఏదో పెడతాను. అంటే లిప్కి ఇవ్వలే, బొగ్గ మీద పెట్టి చేశాను అనుకోండి, వాళ్ళకి నచ్చుతుంది, చూస్తారు. మళ్ళీ సమాజానికి ఏం నేర్పిస్తున్నావు? బూతులు, పిల్లలు చెడిపోతారు, నువ్వు చచ్చిపో అని పెడతా. వీళ్ళు చచ్చిపోవచ్చుగా, పిల్లలకి వీళ్ళు ఎందుకు ఫోన్ ఇవ్వాలి? వీళ్ళకి ఏం పని? పిల్లలకి వీళ్ళు ఫోన్ ఇచ్చేసి వీళ్ళు ముచ్చట్లు మీటింగ్లు, వీళ్ళు పిల్లలకి వీళ్ళు ఫోన్ ఇచ్చేసి టీవీల దగ్గర కూర్చుంటారు. ఫోన్ ఎందుకు ఇవ్వాలి పిల్లలకి? తప్పు ఎవడిది? వాళ్ళది. మా పట్టుకుట్టుకు మేము 1,00,000 చేసుకుంటాం, వీళ్ళకి ఎందుకు? అది. సో మీరు ఏదున్నా ఇట్లా స్ట్రేట్ ఫార్వర్డే మాట్లాడతారా? అందుకే నేను ఎవరికి నచ్చను. నేను ఏదున్నా ముఖం మీద బరాబర్ మాట్లాడతా. ఇప్పుడు మీరు కొన్ని ఎక్స్పోజింగ్ వీడియోస్ చేశారు మేడం, లైక్ ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో కొన్ని షార్ట్ వీడియోస్, అది కంటెంట్ డిమాండ్ కాబట్టి మీరు చేశారు కదా. సో ఆ వీడియోలు మీ బాగా వైరల్ అయితే చూడని పర్సన్ ఉండడు, ఫోన్ ఎవరి చేతిలో ఉంటే ఖచ్చితంగా అలా చేతిలో లక్కీ ఆంటీ ఉంటారు. అంతే. సో మిమ్మల్ని నార్మల్గా బయట చూసినప్పుడు ఎవరైనా వచ్చి కలవడం, మాట్లాడడం, కొంచెం బ్యాడ్గా కామెంట్ చేయడం ఇలాంటివి ఏమైనా చేస్తారా? బ్యాడ్గా నన్ను అయితే ఎవ్వరు కామెంట్ చేయలేదండి. అంటే సోషల్ మీడియాలో కామెంట్లు వీడియో కింద పెట్టిన వాళ్ళు ఉన్నారే కానీ, బయట మాత్రం లేడీస్ కూడా నాకు వెళ్ళిపోతున్న కారులో ఆపి వచ్చి ఫోటోలు దిగినవి కూడా ఉంటాయి. వీడియోలు బాగా చేస్తారండి, మీరు డబుల్ మీనింగ్ చేసినా కానీ నవ్వు వస్తుందండి, అది వేరేగా తప్పుగా వెళ్ళదండి అని. మేబీ 2 వీడియోలు 3 వీడియోలు గట్టి మిలియన్స్లో పోయినాయి, ఆ వీడియోలు ఏంటో చెప్తారా? ఏముందండి, మామూలుగా వీడియో చేయడానికి పోయాము, భోజనం చేసిన తర్వాత వాటర్ బాటిల్ ఉండే, ఆ వాటర్ బాటిల్ పట్టుకొని ఏ వీడియో తీరా అన్న. ఓకే ఏం వీడియో అంటే నీకెందుకు తీయన్న. తీసాడు, ఏమని హాయ్ ఫ్రెండ్స్ దొడ్డిపోతుంది, ఇది కూడా తీసాడన్నా, రండి ఫ్రెండ్స్ కలిసి దొడ్డిపోదాం అన్న. ఆ వీడియో 9M పోయింది. ఇంకొక వీడియో ఉంది, వీడికి నేనే కడుపు, కర్రోడు అని ఒకటి పెట్టా కుమార్, వీడికి నేనే కడుపు చేసా ఫ్రెండ్స్, వీడు నాకు కడుపు చేయలేడు, ఆడికి వాంతులు అవుతున్నాయి అన్న, అదే 11M పోయింది. ఇంకొకటి ఆంటీ వస్తావా అంటే వస్తాను, నాకు 20,000 ఇయ్యి అంటే ఎందుకు ఇవ్వాలి నీకంటే, అన్నం కూర చారు పప్పు మొత్తం ఫుల్ మీల్స్ వద్దా నీకు అని చెప్పి అన్న, అది 12M పోయింది. సమాజం అండి, సమాజము, సభ్య సమాజము, సనాతన ధర్మము ఇవన్నీ నీతి కబుర్లు ఆడతారు కానీ ఒక్కరూ పాటించరు. పాటించినప్పుడు మాటలనే రైటు ఎవడికి లేదు.
ఓకే. అనొద్దు. చేతిలో ఫోన్ ఉంది, ఏదో కామెంట్ పెట్టేద్దాం, దీనికి ఏం చేద్దాం, మొండ అందాం అని పెడతారు చాలామంది. కానీ అది కరెక్ట్ కాదు. మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ పేమెంట్ వచ్చింది, ఉమ్. చిన్న పిల్లలకి ఫుడ్ పెట్టారు. ఉమ్. ఆ వీడియో ఎంత పోయింది? చిన్నపిల్లలు కాదండి, రోడ్డు మీద పెట్టా. అదేమీ పోలేదు. సెకండ్ పేమెంట్ వచ్చింది, ఒకరికి ఇంట్లో సరుకులు వేశారు, నెలకు సరిపడేదంతా, అది ఎంత పోయింది? అది కూడా ఏం పోలేదు. దానికి ఇంకా నాకు బ్యాడ్ కామెంట్లు పెట్టారు. ఆ బ్యాడ్ కామెంట్లు తీసి నేను ఐడి వేసేసి వీడియో తిట్టి పడేసా. ఫుల్ బూతులు, చచ్చిపోంటారు వాళ్ళు, అన్ని తిట్టేశా. మొన్న ఇంకొక ఆమె కూడా అక్కడ ఉంటే ఆమెకి వెళ్ళి నాకు ఈరోజు 1000 రూపాయలు వచ్చినా కానండి, నేను ఎంతో కొంత పేదలకి చెయ్యాలి, అది నా గోల్. నాకు వచ్చింది ఆ రోజు ఇంకా పేమెంట్ కూడా తీసుకోవాలి. ఆమె ముసలాం అక్కడ ఉందని చెప్పి వెళ్ళి ఆమెకు టిఫిన్ ఇచ్చి నా ఈ రోజు వచ్చిన ఈ 1000 రూపాయల పేమెంట్ కూడా ఆమెకి ఇచ్చేసా. ఆ వీడియో కూడా వెళ్ళా.